చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీతో పాటు జాతీయ స్థాయి నాయకులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. చంద్రబాబుతో పాటు పవన్, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. కేబినెట్ కూర్పుపై కూడా కసరత్తు జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూటమి చాలా రకాలుగా హామీలు ఇచ్చింది. అవి అమలు చేస్తామని స్పష్టమైన సంకేతాలు పంపించేలా ప్రమాణ స్వీకారం రోజున కీలకమైన ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మెగా డిఎస్సీపై ఆ భర్తీపై మొదటి సంతకం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. జగన్ 5 ఏళ్ల పాలనలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేయలేదు. విపక్షంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు 6,000 పోస్టులతో మినీ డిఎస్సీని ప్రకటించారు. అప్పుడే విపక్షాలు జగన్ పై ఆరోపణ కురిపించాయి. నిరుద్యోగ యువత సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. యువతలో వైసీపీ పట్ల వ్యతిరేకతకు ఇది ఒక కారణమైంది. అదే సమయంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబుతో పాటు పవన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో తొలి సంతకం డిఎస్సీ నోటిఫికేషన్ పై అని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 39,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ఏడాది జూలై 31న లోక్సభలో ఒక ప్రశ్నకి అప్పటి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి సమాధానమిచ్చారు. అయితే 30,000 పోస్టులను భర్తీ చేస్తారా, లేకపోతే విడతల వారీగా వాటిని భర్తీ చేస్తారా? 5 ఏళ్ల పదవీ కాలంలో ఏటా డిఎస్సీ ప్రక్రియ ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఏపీలో నిరుద్యోగులు సంతృప్తి పడేలా డిఎస్సీ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ ఫైల్ పైనే తొలి సంతకం చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.